హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణపై ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు స్పందించారు. భూ కబ్జాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి జర్నలిస్టుల కోసం 60 ఎకరాల భూమి కేటాయించారని, అయితే ఆ భూములు కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా కొంతమంది జర్నలిస్టులు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే ముఖ్యమంత్రి హైడ్రా తీసుకొచ్చారని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు అభినందించారు. హైడ్రా ఏర్పాటు భూ కబ్జాదారులపై ప్రభుత్వ పోరాటంలో కీలక నిర్ణయమన్నారు. 28/3 created by Sumita Reddy, Rajgopal Reddy and others అంటే అందులో నర్సయ్య అంటే ఇది ఎట్లా నడుస్తుందంటే భూ కబ్జాదారులు ఎందుకంటే ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు రావడంతో నేను మొదలు కూడా అనుకునే ఇది ఐడియా ఏందిరా బాబు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాను కానీ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఏది అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేశాడు, ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాదు హైడా అనేది పెట్టితే దీనివల్ల భూములు కాపాడాలనే ఆలోచనతో హైడా ఏర్పరిచి రంగనాథ్ గారిని కమిషనర్గా ఇవ్వడం జరిగింది, ఒక పోలీస్ ఆఫీసర్. అందులో భాగంగానే నా సొంత ఊరైనటువంటి అంబర్పేటలో 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న 30-35 ఏళ్ళ నుంచి ఆ బతుకమ్మ కుంటలో కొందరు కబ్జాదారులు చేసి నాకు కూడా ఆఫర్ ఇచ్చిండ్రు. ఆ రోజులలో నీకు 3 కోట్లు ఇస్తాం, 4 కోట్లు ఇస్తాము, ఒక 600 గజాలు కూడా ఇస్తామంటే నేను ఒప్పుకోలేదు. ఇది మా అక్కలు మా చెల్లెండ్లు బతుకమ్మ ఆడేది, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది కనుక ఇది బతుకమ్మకుంటా, దీనికి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాదా. కరోడ్స్ ఆఫ్ మనీని రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేసింది తప్ప నేను అడుగుతున్నా. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ జ్యుడిషియరీ సంగతి ఎందుకు కానీ కొందరు ల్యాండ్ గ్రాబర్స్ ఒకటే పని పెట్టుకున్నారు, అటావ్ అటావ్ అటావ్. ఎందుకు అటావు రవై? ఈ ల్యాండ్ గ్రాబర్స్ను తప్పనిసరిగా అరికట్టాలనేదే నా ఉద్దేశం. దీని మీద జ్యుడిషియరీ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా.